అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత పవిత్రమైన రహస్యమైన శక్తివంతమైనటువంటి పీఠం కామాఖ్య ఆలయం. ఇక్కడ అమ్మవారి రూపం శిలారూపంలో కాకుండా శిలా యోని రూపంలో దర్శనమిస్తుంటారు. చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ చండీగఢ్ నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు. आप कितने बार आए इधर? हम यहाँ पे कई बार पहले आ चुके हैं। कैसा लगा? हमारे को बहुत अच्छा लगा। हमने जो माँ से मांगा वो हमारी मर्यादा पूरी की। हम ये चाहते हैं कि माता रानी हमें बुलाती रहे और हमारे लिए यही कामना करना कि सभी जितने पब्लिक यहाँ आई हुई है कि सब ठीक ठाक रहें। माता रानी को हमारा हाथ जोड़कर नमस्कार। आपका भी पहले बार? आप नहीं, हम भी कई बार आ चुके हैं पहले और माता सबकी इच्छा पूरी करती है और माता सबका आशीर्वाद देती है। हम तो सबको ऐसे बोलेंगे सब यहाँ पर आए और माता सबकी इच्छा पूरी दर्शन करें। हुए? दर्शन बहुत अच्छे से हुए। कैसा लगा दर्शन? बहुत अच्छा लगा जी, बहुत अच्छा लगा। धन्यवाद। सो आप किधर से आए? मैं हरियाणा से कुरुक्षेत्र से हूँ। मैं दूसरी बार यहाँ आया हूँ और पहली बार हम आए थे, बहुत अच्छे दर्शन हुए। अब की बार भी बहुत अच्छे दर्शन हुए और जो हम पहली बार यहाँ मांग के गए थे माँ से वो पूरा हुआ, तभी अब दूसरी बार आए और आगे भी उम्मीद करते हैं माँ हमारा पूर्ण करेगी सब कुछ और हम दोबारा भी आएंगे। ये सब చాలామంది ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తుల్లో తెలుగు వారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. చాలా మంచి అనిపిస్తుంది. అసలు ఈ యొక్క పవిత్ర ప్లేస్లో మనం కామాఖ్య అమ్మవారిని చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దర్శనం రావడం అనేది మనకు అదృష్టంగా భావిస్తాము. దీనిలో ఒక రహస్యం అనేది భక్తితో కొలిచిన వారికి కొంగు బంగారం లాగా చాలా బాగుంటుందనేసి మా అభిప్రాయం. నేను ఫస్ట్ టైం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఈ అవకాశం అమ్మవారు కల్పించారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలాసార్లు అంటే మొదటిసారి వచ్చే వాళ్ళు ఈ టెంపుల్ చరిత్ర గురించి విన్నప్పటి నుంచి వెళ్దాం అనుకుంటుంటారు, కానీ తీరదు చాలామందికి. సో నిజంగా అమ్మవారు పిలుచుకుంటేనే వచ్చామన్నట్లుగా భావించి అది ట్రూ. ఎందుకంటే మనం అనుకుంటాం ఏంటంటే అమ్మవారు పిలుస్తేనే మనం వస్తాం ఎక్కడికైనా కూడా. ఎన్నిసార్లు అనుకున్నాం మేము, కానీ కాలేదు. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా మేము మా అన్నయ్య ఉన్నారు, మా మరదలు ఉంది, వీళ్ళందరూ వెళ్దామని అంటే తక్కువ నేను బయలుదేరాను, ఇంకా కాలేదు, వెయిట్ చేస్తున్నాను. మేడం మీరు కూడా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంటే ఇంకా దర్శనం అవ్వలేదు, వెయిట్ చేసి. సో ఇదంతా టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ వీటి గురించి విన్నప్పుడు ఒకలా ఉంటుంది వైపు. అవును. అంటే ఇంకా దర్శనం అవ్వలేదు కదా, దర్శనం అయిన తర్వాత. మీరు ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం అండి. సో టెంపుల్ చరిత్ర వినే ఇక్కడ రావాలి అనుకోవడం? అవును, చరిత్ర వినే రావాలి అనుకున్నాము. ఇంకా దర్శనం అవ్వలేదు, అయిన తర్వాత చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఈ అమ్మవారి దగ్గరికి రానికి నేను గత 6 months నుంచి ట్రై చేస్తున్నాను. సిక్కిం దాకా వచ్చినా కూడా రాలేకపోయినాను. సడన్గా ఇప్పుడు అమ్మవారు నాకు ఒక 15 days కింద అమ్మవారి దగ్గరికి రావాలనుకున్నాను. అమ్మవారే పిలుచుకొని నన్ను ఇక్కడ రప్పేయడం జరిగింది. అమ్మవారి మహత్యం ఏంటంటే శక్తిపీఠాలలో ఫస్ట్ రెండు శక్తిపీఠంలో ఈ శక్తిపీఠం చాలా పవర్ఫుల్ శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఫస్ట్ కట్టినప్పుడు ముస్లిమ్స్ ఇక్కడ దండయాత్ర చేసి మొత్తం డిస్మాంటిల్ చేసినప్పుడు కూడా అమ్మవారు వాళ్ళని ఎక్కడ ఉన్నారని అక్కడ ఆపేసి దగ్గర రాకుండా కూలిపోకుండా తను చేయడం జరిగింది. ఇక్కడ చాలా డివైన్ శక్తులు ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి అనేసి ఇక్కడ రాగానే మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా దర్శనానికి వెళ్ళలేదు మేము. డెఫినెట్లీ అమ్మవారు పిలిస్తే ఇక్కడ రాగలుగుతాం మనము. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ రావడం వల్ల. జరిగిందండి, ఛాన్సాలు జరిగింది. ఇప్పుడు అనుకోకుండా మాకు అమ్మవారు పిలిచింది, మేము రావడం జరిగిందండి. చాలా హ్యాపీ ఉన్నామండి. ఓన్లీ 12 to 24 hours ప్లాన్ అండి మాది. ఏదో నెలలు చేసుకుని వచ్చాను అనుకున్నాము, టికెట్ బుక్ చేసుకున్నాము, ఇవాళ పొద్దున్న వచ్చేసాము. చూసాం కదా, చాలామంది ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎన్నిసార్లు అనుకున్నా కూడా రావాలి అనుకొని వెనక్కి ఆగిపోవడం, లేకపోతే ఏమైనా ఆటంకాలు రావడం. కానీ ఇక్కడ అమ్మవారు పిలిస్తేనే మేము వచ్చాము, అమ్మవారి దర్శన భాగ్యం ఉంది మాకు అని చెప్పి నమ్మి వస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంగానే ఉంది. ప్రతిరోజు ఇదే క్రౌడ్ ఉంటుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వీకెండ్స్లో అయితే మరింత ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు తెలుగువారు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే అటు ఫ్లైట్ ఫెసిలిటీ కానీ లేకపోతే ట్రైన్ ఫెసిలిటీస్ కానీ చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజలు చేసుకోవచ్చు, గర్భగుడి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. చాలామంది మహిళలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చిపోతే వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు ఏమైనా ఉంటే కూడా నయమవుతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు తెలుగువారు కూడా చాలా ప్రముఖంగానే ఉన్నారు.